ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోలేడు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. బతికున్నప్పుడు ఎలాగో పేదరికం, కష్టాలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయి. కానీ చనిపోయాక 2 నెలల తర్వాత సొంత తమ్ముడే ఆ అక్క అస్థిపంజరాన్ని తవ్వి తీసి ఒక సంచిలో వేసుకుని బ్యాంకుకు ఎందుకు తీసుకువెళ్లాడు? వినడానికే ఎంతో భయంకరంగా, గుండెను మెలితిప్పేలా ఉన్న ఈ సంఘటన మన దేశంలోనే జరిగింది. చదువులేని ఒక పేదవాడికి ఒక బ్యాంక్ మేనేజర్ చేసిన పని వల్ల వందల కోట్ల స్కామ్లు చేసే వాళ్లకి రెడ్ కార్పెట్ వేసే మన వ్యవస్థ 19,000 రూపాయల కోసం ఒక పేదవాణ్ణి ఎంత దారుణంగా ఏడిపిస్తుందో ఈ సంఘటన కళ్లకు కట్టింది. అసలు ఒడిశాలో జరిగిన ఈ దారుణమైన సంఘటన గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. ఒడిశాలోని కియోంఝర్ జిల్లా పాట్నా బ్లాక్ పరిధిలో ఉన్న మల్లిపాసి అనే ఒక చిన్న గ్రామం అది. అక్కడ జీతూ ముండా అనే 50 ఏళ్ల గిరిజన వ్యక్తి ఉన్నాడు. వాళ్లది తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకని చాలా పేద కుటుంబం. అతని అక్క కల్లా ముండా 2 నెలల క్రితం అంటే జనవరి 26న చనిపోయింది. ఆమె బతుకున్నప్పుడు పశువులను అమ్మి కూడబెట్టుకున్న ఒక 19,300 రూపాయలు స్థానికంగా ఉన్న ఒడిశా గ్రామీణ బ్యాంకులో దాచుకుంది. అక్క చనిపోవడంతో ఇంట్లో అవసరాల కోసం, బతకడం కోసం ఆ 19,000 రూపాయలు తీసుకుందామని జీతూ ఆ బ్యాంకు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులొస్తే ఏవైనా మందులు కొనుక్కోవచ్చని, కడుపు నింపుకోవచ్చని ఎన్నో ఆశలతో ఆ ఆఫీసు గడప తొక్కాడు. కాని బ్యాంక్ అధికారులు ఏమన్నారంటే, డబ్బులు కావాలంటే ఖాతా ఎవరి పేరు మీద ఉందో వాళ్లే రావాలి, లేదా ఆమె చనిపోయిందని చెప్పడానికి మరణ ధృవీకరణ పత్రం లాంటి కాగితాలు తీసుకురావాలి అని చెప్పారు. జీతుకి అసలు అక్షరం ముక్క రాదు. చదువుకోని ఆ పేదవాడికి చనిపోయినట్లిచ్చే ఆ కాగితాలంటే ఏంటో తెలియదు. అది ఎక్కడ ఇస్తారో తెలియదు. బ్యాంకు వాళ్లకు ఎన్నిసార్లు దండం పెట్టి మొత్తుకున్నా, అయ్యా మా అక్క చనిపోయింది, నేను తప్ప ఇంకెవరూ లేరు అని ఏడ్చినా వాళ్లు కనికరించలేదు. కనీసం ఆ కాగితాలు ఎలా తెచ్చుకోవాలో దారి కూడా చూపించలేదు. పైగా ఖాతా ఉన్న ఆవిడ వస్తేనే డబ్బులిస్తాం అని మొండికేసి పంపించేశారు. ఆ 19,000 రూపాయలు ఆ పేదవాడికి ఒక ప్రాణాధారం లాంటివి. ఆకలితో అల్లాడుతున్న ఆ వ్యక్తికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వాళ్లు చెప్పిన మాటలు మాత్రమే అతనికి అర్థమయ్యాయి. ఒకరోజు పీకల దాకా విసుగొచ్చి తన అక్కను పాతిపెట్టిన శ్మశానానికి వెళ్లాడు. 2 నెలల క్రితం పాతిపెట్టిన అక్క శవాన్ని మళ్లీ తన చేతులతో తవ్వి తీశాడు. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయింది. ఆ ఎముకలను ఒక గుడ్డలో సంచిలో వేసుకుని మండుటెండలో ఏకంగా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆ బ్యాంకు ముందు ఆ అస్థిపంజరాన్ని పడేశాడు. ఇదిగో మీరడిగిన నా అక్క, తను చనిపోయింది అనడానికి ఈ ఎముకలే సాక్ష్యం. మీరు ఆవిడ వస్తేనే ఇస్తామన్నారు కదా, నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు నా డబ్బులు నాకిస్తారా లేదా అని గట్టిగా అడిగాడు. ఆ దృశ్యం చూసి బ్యాంకులో ఉన్న వాళ్ళందరూ భయంతో వణికిపోయారు. గుండెలు బాదుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులొచ్చి ఆ జీతూని సముదాయించి ఆ అస్థిపంజరాన్ని మళ్లీ తీసుకెళ్లి పాతిపెట్టేలా చేశారు. అయ్యా, అతనికి ఏమీ తెలియదు, చదువు లేదు. కాగితాలు తేవడం అంటే ఏంటో అర్థం కాక అక్క వస్తేనే డబ్బులిస్తామన్న బ్యాంకు వాళ్ల మాటలు పట్టుకొని ఆ పిచ్చివాడు ఇలా చేశాడు అని పోలీసులు అర్థం చేసుకున్నారు. అతనికి ఆ చనిపోయినట్లు ధృవీకరించే కాగితం ఇప్పించి ఆ డబ్బులొచ్చేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత గాని బ్యాంకు వాళ్లు దారిలోకి రాలేదు. ఇది కేవలం ఒక జీతూ ముండా కథ మాత్రమే కాదు, మన దేశంలో అడుగడుగున సామాన్యులకు ఎదురవుతున్న నరకానికి ఒక సజీవ సాక్ష్యం. నిబంధనల ప్రకారం బ్యాంక్ అధికారులు కాగితాలు అడగడం కరెక్టే కావచ్చు. కానీ ఒక చదువురాని పేదవాడు తన బాధను చెప్పుకుంటున్నప్పుడు వాళ్లకు ఒక మనిషిలాగా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత లేదా? స్థానిక అధికారులకు ఫోన్ చేసి అతనికి ఆ కాగితం ఎలా వస్తుందో సహాయం చేయొచ్చు కదా. ఎందుకంటే వందల వేల కోట్లు అప్పులు తీసుకుని దేశం విడిచి పారిపోయిన పెద్ద పెద్ద వాళ్ల ఫైల్స్ అన్నీ నిమిషాల్లో క్లియర్ చేసేస్తారు. కానీ ఒక పేదవాడు 10,000, 19,000 రూపాయల కోసం బ్యాంకుకు వెళితే మాత్రం వాళ్లకు లేనిపోని నిబంధనలన్నీ గుర్తొస్తాయి. ఆ కాగితాలు తేవాలి, ఈ కాగితాలు తేవాలి అంటూ చెప్పులు అరిగేలా తిప్పుకుంటారు. ఇలాంటి సంఘటనలు మన దేశంలో కొత్తేమీ కాదు. గతంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. ఆ మధ్య పెన్షన్ డబ్బుల కోసం ఒక వృద్ధురాలిని మంచం మీద మోసుకుంటూ బ్యాంకుకు తీసుకువెళ్లిన ఘటనలు మనం చూసాం. ఇంకో చోట వేలిముద్ర పడడం లేదని బతుకున్న మనిషిని ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి బీహార్లో కూడా ఒక వ్యక్తి చనిపోతే అతని ఖాతాలో ఉన్న డబ్బులిస్తేనే అంత్యక్రియలు చేస్తామని అతని మృతదేహాన్ని ఏకంగా బ్యాంకు లోపలికి మోసుకుని వచ్చిన దారుణాలు మనం పేపర్లలో చదివాం. అలాగే ఆస్పత్రుల్లో కూడా కార్డులు లేవని, సరైన ఆధారాలు లేవని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను
బయటకు గెంటేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వ్యవస్థ ఎప్పుడూ కాగితాలు అడుగుతుంది, కానీ ఆ కాగితాల వెనుక ఉన్న మనిషి ప్రాణాన్ని, ఆకలిని ఎప్పుడూ చూడదు. ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా అరచేతిలోకి వచ్చేసింది అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ కింద స్థాయికి వెళితే అసలు నిజాలు ఇలా భయపెడుతూ ఉంటాయి. పల్లెటూళ్లలో, మారుమూల గిరిజన గూడాల్లో ఉండే అమాయక జనాలకు ఈ కొత్త నిబంధనలు, చట్టాలు ఏవీ తెలియవు. వాళ్లకు తెలిసిందల్లా తమ కష్టం, తమ చెమట చుక్కలు మాత్రమే. అలాంటి వాళ్లు సహాయం కోసం ఆఫీసుల మెట్లెక్కినప్పుడు అక్కడ ఉండే అధికారులు కాస్త మానవత్వంతో ఆలోచించాలి. పక్క టేబుల్ దగ్గరకు వెళ్లి ఎలా చెయ్యాలో చెప్పడానికి కూడా విసుక్కునే అధికారులున్నంతకాలం జీతూ ముండా లాంటి వాళ్లు ఇలా అస్థిపంజరాలను మోసుకుంటూనే ఉంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాలంటే వ్యవస్థ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కష్టాలను తీర్చాలి. చట్టాలు, నిబంధనలు అన్నీ మనుషుల కోసమే కాని మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. జీతూ ముండా చేసిన పని పైకి చూడడానికి చాలా భయంకరంగా అనిపించొచ్చు, అది తప్పు అని కూడా అనిపించొచ్చు. కానీ అతని స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ చదువుకున్న సమాజం, ఈ పెద్ద పెద్ద బ్యాంకులు ఒక చదువురాని పేదవాడిని ఎంతలా మానసికంగా చంపేశాయో అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా మన ప్రభుత్వాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు కళ్లు తెరిచి పేదలకు అర్థమయ్యేలా నిబంధనలు మార్చాలి. అవసరమైతే ఆ గ్రామాల్లో ఉండే అధికారులే దగ్గరుండి ఇలాంటి పనులు పూర్తి చేసేలా బాధ్యత తీసుకోవాలి. మనుషుల కంటే కాగితాలకు ఎక్కువ విలువిచ్చే ఈ పిచ్చి పద్ధతి మారాలి. లేకపోతే ఈ ఆధునిక యుగంలో కూడా ఇలాంటి ఎముకల గూళ్ల కథలు మనం రోజూ చూడాల్సి వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. చదువులేని వాళ్లతో అధికారులు ఇలా కఠినంగా వ్యవహరించడం కరెక్టేనా? ఆ పేదవాడు చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి.